ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు వరంతో జన్మించినందున శ్రీ వెంకటరాయలు, శ్రీ వెంకటేశ్వర రాజు అనే నామకరణం చేశాడు. స్వామిని కృతజ్ఞతతో కీర్తించాడు. ఒక రోజున పసిపిల్లవాడైన శ్రీ వెంకటరాయలను ఎత్తుకొని తండ్రి వినోదం కోసం తన రాజమహలు మేడపైకి ఎక్కి పై అంతస్తు మీద నుండి ఉత్తరం వైపుగా కనిపించే శ్రీహరివాసమైన శేషాచల పర్వతాన్ని చూపిస్తూ పిల్లవాడిని వినోదం కోసం ఆడిస్తూ ఉన్నాడు. అంతే ఆ బాలకుడు ఆశగా వెంకటాచల పర్వతం వైపు తన 2 చేతులు చాపి తల్లి వైపు వాలిపోయే పసిబిడ్డలాగా తిరుమల కొండవైపు 2 చేతులు చాపి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఎంత బ్రతిమాలినా పిల్లవాడు ఏడుపు మానలేదు. ఎంతకీ మానకుండా గుక్కపెట్టి ఏడుస్తున్న పిల్లవాడి దుఃఖానికి కారణమేమిటో తెలుసుకొనలేక మహారాజు దిక్కుతోచనివాడై మహామంత్రిని పిలిచి పిల్లవాడు పోరు పెట్టి ఏడుస్తున్న విషయం తెలిపి చెప్పారు. మంత్రి కూడా తన అపూర్వమైన తెలివితేటలను శక్తియుక్తులను ఉపయోగించి పిల్లవాడి ఏడుపు మాన్పించాలని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆ పసిబిడ్డ శేషాచల పర్వతం వైపు చేతులు చాపి ఎందుకు అంతగా ఏడుస్తున్నాడో వారికి తెలుసుకొనలేకపోయారు. ఎన్నో ఆట వస్తువులు, వినోద వస్తువులు, చిరుతిండ్లు చూపినా పిల్లవాడు అలా శేషాచలం వైపు వాలిపోయి ఏడుస్తూనే ఉన్నాడు. చివరకు రాజవైద్యులు కూడా వచ్చి రకరకాలైన చికిత్సలు, వైద్యాలు చేసినా ప్రయోజనం ఏమీ కనపడలేదు. పసిబాలుడైన వెంకటరాయలు అలా ఏడుస్తూనే కళ్ళు ఎర్రబారి ఉబ్బిన పాలు తాగక ఆహారం ముట్టక వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. ఇదంతా గమనించిన మహామంత్రికి మెరుపులా ఒక ఆలోచన తట్టింది. పిల్లవాడిని శేషాచలం కొండపైకి తీసుకుని వెళ్ళి స్వామివారి దర్శనం చేయిస్తే ఏడుపు మానగలడేమో అని తోచిన వెంటనే సైన్యం సమేతంగా బాలకుని ఎత్తుకొని ప్రయాణమయ్యాడు. పిల్లవాడిని విడిచి ఉండలేక మహారాజు, తల్లి అయిన మహారాణి పల్లకి ఎక్కి వేలాది మంది ప్రజలు వంటరాగా పరివార సమేతంగా తిరుమల 7 కొండలు ఎక్కి దేవాలయం ముందు దిగారు. ఆలయ అధికారులు ఇలా అకస్మాత్తుగా మహారాజు రావటంతో కంగారుపడి ఆతృతగా సమస్త మర్యాదలతోనూ దేవాలయంలోకి తీసుకుని వెళ్లి బంగారు వాకిలి దాటించి మూలస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ ప్రభువును దర్శనం చేయించి కర్పూర హారతి వెలిగించారు. అంతే రాజు చేతిలో ఏడుస్తూ